పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావును పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మాన సభ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన తాను మీ సహకారంతో పెద్దపల్లిలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని అన్నారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు రిక్రియేషన్ క్లబ్ కు చేసిన సహకారం మర్చిపోలేమని, క్లబ్ కార్యక్రమాల నిర్వహణకు మీ సహాయ సహకారాలు అందించాలని క్లబ్ ప్రధాన కార్యదర్శి కొట్టె సదానందం ఎమ్మెల్యే విజయరమణారావును విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి పట్టణంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సన్మాన సభ నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావును భారీ గజమాల, పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సన్మానించారు. పూల బుకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. గౌతమ బుద్ధుని ప్రతిమను బహూకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా విజయం సాధించి సంవత్సరం గడిచిన సందర్భంగా పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం చేయడం గొప్ప విషయంగా భావిస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బస్ డిపో కోసం 10 సార్లు అడిగానని, బస్ డిపో ఇవ్వకుండా పెద్దపల్లికి రావడం వేస్ట్ అని, జీవో ఇచ్చినాకనే పెద్దపల్లికి రావాలని చెప్పడంతో పెద్దపల్లి బస్ డిపో జీవో రావడం జరిగిందన్నారు. అలాగే పెద్దపల్లి బైపాస్ రోడ్డు కోసం 82 కోట్ల రూపాయలు మంజూరు చేశారని, 2-3 సంవత్సరాలలో బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని అన్నారు. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని 30 పడకల నుండి 100 పడకలకు పెంచుకోవడం జరిగిందని, ఆసుపత్రి అభివృద్ధి కోసం 52 కోట్లు శాంక్షన్ చేసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 200 డెలివరీలు జరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో జిల్లా ఆసుపత్రిలో ఎంఆర్ఐ స్కానింగ్ అందుబాటులోకి తేవడం జరుగుతుందని అన్నారు. గత పాలకులు పెద్దపల్లి జిల్లా కోర్టును కన్నాలకు తరలిస్తే తాను పెద్దపల్లి పరిసర ప్రాంతాలలో జిల్లా కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవడం జరిగిందన్నారు. గత 10 సంవత్సరాలు పదవి లేకున్నా నిరంతరం ప్రజల కోసం పోరాటం చేశానని అన్నారు. అలాగే ఏకకాలంలో 4 పోలీస్ స్టేషన్లు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. ఇటీవల జీవోలు విడుదలైన పనులన్నింటినీ 6 నెలల్లో పట్టాలెక్కించి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఎందుకంటే బస్ డిపో అనేది చిన్నది అవసరం, అంటే చిన్న కార్యక్రమమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 3 రెవెన్యూ డివిజన్లు ఉంటే పెద్దపల్లి రెవెన్యూ డివిజన్, అంటే ఇప్పుడున్న పెద్దపల్లి జిల్లా కన్నా పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ పెద్ద. చాలామంది ఎమ్మెల్యేలు చూస్తున్నారు. మన ఎందుకు జరిగిందో అని బస్ డిపో విషయంలో మాత్రం 100% అని అంటే నేను దాని విషయంలో ముఖ్యమంత్రి గారిని దేవుడికి వెళ్ళి ఒక 10 సార్లు నేను కలిసి అడగడం జరిగింది. బస్ డిపో అది కంపల్సరీ బస్ డిపో అయితే మనకు కొత్త సమస్య పరిష్కారం చెప్తే ముఖ్యమంత్రి గారికి చివరి క్షణం ముఖ్యమంత్రి గారికి ఏమిటంటే చివరి సంవత్సరంలో లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఎందుకు మాకు చెప్తే నాకు వేరే దగ్గర సెటిల్ ఉంటుంది, ఇబ్బంది అవుతుంది, 20 ఏళ్ళు ఉంటుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ కొత్త తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడ పట్టిపోయేదని చెప్పి ముఖ్యమంత్రి గారు నాతో చెప్పారు. చెప్తే నేను ఒకటే చెప్పిన, మీరు బస్సు డిపో ఇవ్వకుండా పెద్దపల్లి అర్థం చేసుకొని చెప్పారు. మీరు అతి ప్రకటించడం కాదు, మీరు ప్రకటించడం కాదు, బస్సు డిపో జీవో ఇచ్చి పెద్దపల్లి రమ్మని చెప్పారు. నా మాట ప్రకారంగా నాతో పాటు మన నియోజకవర్గంలో గౌరవంతో వారి బస్ డిపో జీవో ఇచ్చినాక పెద్దపల్లికి రావడం జరిగింది. ఎందుకంటే బైపాస్ ఎప్పుడో కావాలి. నేను ఎమ్మెల్యే కాల్చి 8-9 మంది అయిపోయింది. ఈ పెద్దపల్లి కావాలి అప్పలపేట నుంచి మొదలుకుంటే ఇటు పెద్దకారు 5-5.5 కిలోమీటర్ల లెంత్ రోజు వేలాది వెహికల్స్ ఉంటాం. 10-15 ఇప్పటికీ విపరీతంగా పెరిగిపోయింది. ఇలా 82 కోట్లతో బైపాస్ తీసుకొస్తున్నాం, కానీ ఆ 82 కోట్లతో కాదు, ఇంకా దాదాపు 40 కోట్లు 30-40 కోట్లు వస్తాం. కానీ రాబోయే 2-3 సంవత్సరాల పెద్దపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తాం. నేను ఎమ్మెల్యే దగ్గర నుంచి వెళ్ళి నేను కానీ మా జిల్లా కలెక్టర్ కానీ ఎప్పటికీ పరిశీలన చేసుకుంటూ లాస్ట్
కరీంనగర్ జిల్లా హాస్పిటల్ కన్నా మన దగ్గర మెరుగైన సదుపాయాలు లేవు ఈరోజు. ఇంకా రాబోయే రోజుల్లో హాస్పిటల్ నిర్మాణం కంప్లీట్ అయితే 52 కోట్లతోనే ఒక వారం 15 రోజులు టెండర్లు ఇచ్చుకొని ఒక 1 ఇయర్ కాలంలోనే కొత్త బిల్డింగ్ నిర్మాణం కంప్లీట్ చేస్తున్నాం. అది అయిన తర్వాత ఇక్కడ ఎంఆర్ఐ పెట్టుకుంటాం మన హాస్పిటల్. పేదలకు ఉచితంగా ఎంఆర్ఐ స్కానింగ్ ఇక్కడ పెట్టుకుంటాం. మన పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ స్కానింగ్ మిషన్ ఇక్కడ పెట్టుకుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ఇలా కోర్టు నేను రాకముందు నేను కూడా కోర్టు శాంక్షన్ అయింది అనుకున్నాను. మా లాయర్ చెప్పాలి, ఎందుకంటే అప్పుడు మా అన్నట్టు కాబట్టి అయితే కోర్టుకి జాగా ఏంటి మేము కోర్టు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అన్నందుకు దాన్ని ఏం చేసారు, తీసుకొని ఎక్కడ పెట్టారు, ఇక్కడ కన్నాల పెట్టారు. కన్నాల పెట్టారు మీకు తెలిసి ఇవాళ దాన్ని మళ్ళీ మన పెద్దపల్లి పరిసర ప్రాంతాలకు మనం తీసుకొచ్చుకుంటున్నాం. అసలు ల్యాండ్ వేయకపోతే ఏ సమస్య ఉండవు. ఆ ల్యాండ్ను మనం మళ్ళీ మనకు అనుకూలంగా మన ప్రాంతంలో కేటాయించుకొని దాని 80 కోట్ల పైసలకు సాక్ష్యంతోనే జీవోడిస్తున్నాం. అది కూడా 2 నెలల కోర్టు పనులు స్టార్ట్ అయ్యి సంవత్సర కాలంలోనే దాని పనులు పూర్తయితాయి. మీరు మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా మీ అందరూ ఆశీర్వదిస్తేనే నేను 55-56 విరాట్ ఎవరే చేసినా నేను అనుకుంటే నేనే ఉంటాను. ఎమ్మెల్యే ఉన్నానంటే నేను ఎమ్మెల్యే చేసినాను. నా దగ్గర ఏం మార్పు ఉన్నది, నా పద్ధతిలో మార్పు ఉన్నది, నేను చేసే పనిలో మార్పు ఉన్నది, నా విధానంలో మార్పు ఉన్నది. ఆ రోజు ఇట్లే ఉన్నా 2009 ఆశ్రయించి ఎమ్మెల్యే గెలిపించినాడు అట్లే తిరిగాను. మళ్ళీ నేను నన్ను 10 ఏళ్ళు కూర్చున్నాడు దగ్గర నేనే అంతకుముందు చిట్టీలు రాసి మళ్ళీ ముసలి ఫీల్డ్ రాసి చేసుకోవాలి. తెల్లారి మరణాంతేనే నాకు ఏదైతే మీరు ప్రతిపక్ష పాత్ర అప్పచెప్పినో ఆ బాధ్యత నాకు ఎందుకు అప్పచెప్పినో నిరంతరం పోరాటం చేశాం. నేను నిజంగానే ఇంకా నేను పోరాటం చేయకపోతే ప్రతి ఇల్లు దోచుకుంటాం, ప్రతి ఇంటి దోచుకుంటే బట్టి చెప్తలేదు. వ్యాపారం కనిపించిన పరిస్థితులు కావాలి, అన్ని జరుగుతున్నాయి. పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొట్టె సదానందం మాట్లాడుతూ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావును సంవత్సరం క్రితమే సన్మానించుకోవాల్సి ఉండగా ఆలస్యం జరిగిందని అన్నారు. సన్మాన సభ నిర్వహణకు సహకరించిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు రిక్రియేషన్ క్లబ్ కు చేసిన సహకారాన్ని సభ్యులు మర్చిపోవద్దని అన్నారు. ఎమ్మెల్యే సహాయ సహకారాలతో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపడతామని అందుకు సభ్యులు సహకరించాలని కోరారు. ఈ 1 ఇయర్ సందర్భంగా అన్నగారు టైం అనుకుంటే 9 1 ఇయర్ అవుతుందిగా అన్నగారు 9 అసెంబ్లీ ఉన్నదంటే ఈరోజు మన టైం తీసుకుని ఈరోజు శనివారం రోజు పట్టణంలో రోజు టైం కానీ ఈరోజు పెట్టడం జరిగింది. కానీ ఇది ఒక 1 ఇయర్ ముందు జరిగేది. ఆ రోజు పరిస్థితి బాగానేనందున మనం పెట్టలేకపోయినట్టు ఈరోజు ఇచ్చే సభ్యులందరూ కూడా పేరున ధన్యవాదాలు. 2 లక్షల మంది ఓటర్లు అండగా పిలుచుకునే పెద్దపల్లి ప్రజల ప్రియతమ నాయకుడు విజయన్న రిటైన్స్ క్లబ్ ఆత్మీయ సన్మానం ఇచ్చేసిన అన్నకు ఘనస్వాగతం పలుకుతాను. చప్పలతో ఘనస్వాగతం పలుకుతాను. పెద్దపల్లి సీనియర్ సిటిజన్ 10 ఏళ్ల కాలం ముందు దూరమైన రిటైన్స్ క్లబ్ సేవల సంక్షేమ కార్యక్రమాలకు వినోద కార్యక్రమాలకు పునరుద్ధరించుకొని కృషి చేసిన ఎమ్మెల్యే సహకారానికి క్లబ్ సభ్యులంతా మర్చిపోవద్దని గుర్తు చేస్తున్నాము. సీనియర్ సిటిజన్ కాలక్షేపాన్ని నడుపుకుంటున్న రిటైన్స్ క్లబ్ సమాజంలో 10 మందికి సహాయం చేసే అనేక క్లబ్ సేవ కార్యక్రమం అండగా ఉంటున్న ఈ యొక్క సంప్రదాయానికి మన గౌరవ సభ్యులు మన సీనియర్ అందరూ కూడా పేరున వారికి ధన్యవాదాలు. కొనసాగించిన క్లబ్ సభ్యులను కట్టుబడి ఉన్నారని ఎమ్మెల్యే గారికి సన్మానం నిర్వహిస్తున్న సమయంలో మరోసారి గుర్తు చేస్తున్నాం, హామీస్తున్నాం. దీనికోసం ఎమ్మెల్యే క్లబ్ కావలసిన సహాయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా క్లబ్ సభ్యుల తరఫున మనసారా కోరుకుంటున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో పెద్దపల్లి రిటైన్స్ క్లబ్ గొప్ప పేరు ఉంది. 10 ఏటా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్న పెద్దపల్లికి పేరు తెస్తున్న ఈ సంవత్సరం కూడా మళ్ళా బ్రిటిష్ డెవలప్మెంట్ కూడా మొన్ననే జరుపుకోవడం జరిగింది. వచ్చే సంవత్సరం కూడా మన క్లబ్ గౌరవ సభ్యులందరి సహాయంతో కూడా ఉన్న
లాంటి వాళ్ళు కూడా మన డెవలప్మెంట్ ద్వారా పెద్దపల్లికి క్రీడా రంగానికి ప్రత్యేకమైన క్రీడా రంగాన్ని తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే సహాయంతో ముందున్న క్లబ్ వస్తుంది, గొప్ప గొప్ప కార్యక్రమం చేపట్టాలని ఆశిస్తున్నాం. దీనికోసం మీ సహకారాన్ని మా క్లబ్ సభ్యులకు ఎప్పుడు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ఉపాధ్యక్షులు ఠాకూర్ గిరిధర్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సన్మాన సభలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జడల సురేందర్, ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి పట్టణంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సన్మాన సభ దృశ్యమాలిక మీకోసం.